కరియర్ 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 ఒక మగవాడికి వాడు చూడనికి ఎంత బాగున్నా వాడిని ఎవ్వడూ దేకడు వాని దగ్గర ఒక మంచి ఉద్యోగమో లేకపోతే టాప్ అండ్ బిజినెస్ లేకపోతే. సో వాడు పుట్టినప్పటి నుంచి ఇంట్లో అరే చదువురా, ఉద్యోగం దొరకదురా, చదువురా, ఇంజనీరింగ్ చేయరా, డాక్టర్ చేయరా అని వాడిని ప్రెషర్ పెడుతూనే ఉంటారు. వాడు స్కూల్ల టెన్షను, ఇంటర్మీడియట్ల టెన్షను, ఇంజనీరింగ్ల టెన్షను, మళ్ళీ జాబ్ ఎక్కిన తర్వాత మేనేజర్లు వాడిని పీకి 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 టెన్షను. వాడికి సోషల్ లైఫ్ అంటే బయటికి వెళ్ళి ఒక అమ్మాయిలు ఎవరినన్నా కలిసి మాట్లాడి ఒక అమ్మాయితో రిలేషన్షిప్ పెంచుకునే ఛాన్సే లేదు ఇవాళ రేపు. 30 ఏజ్ దాకా ఒక అమ్మాయిని షేక్ హ్యాండ్ చేయలేదంట, హగ్ చేయలేదంట. అరేంజ్ మ్యారేజ్లా అమ్మాయి వాళ్ళ మదర్ ఫాదర్కి తోని డిస్కషన్ స్టార్ట్ చేసినప్పుడు సిగ్గు లేకుండా, నేను అంటున్నా సిగ్గు లేకుండానే అనేసి నీ పే స్లిప్స్ చూపి, నీ సిబిల్ స్కోర్ చూపి. అరే ఇంద్రాబాయ్ నాకు అర్థమైతే లేదు, పే స్లిప్స్ చూపి సిబిల్ స్కోర్ చూపి. ఎంత ఇన్సల్ట్ తెలుసా ఇది ఒక హ్యూమన్కి, ఒక వ్యక్తికి. ఏంది లోన్ ఇస్తుర్రా, నాకు ₹1,00,00,000 లోన్ ఇస్తుర్రా ఇప్పుడు మీకు నా పే స్లిప్స్ సిబిల్ స్కోర్ చూపించడానికి? వాడు మనిషి ఎట్లాంటోడు అది చూడండి. అరే ఉద్యోగాలు ఇవాళ ఉంటాయి, ఓకే నేను పే స్లిప్ చూపిస్తే ఇప్పుడు నాకు 2 లక్షలు వస్తాయి, వేరే ఇన్కమ్స్ వస్తాయి, అన్నీ వస్తాయి, నా పే స్లిప్స్ చూపిస్తా, మీ అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఉద్యోగం పోతుంది ఫర్ వాట్ ఎవర్ రీజన్. నా ఉద్యోగం పోయినా, నా కాలిరిగి కుంటోన్నైనా మనస్సు మంచిగా ఉంటే అప్పుడు మీ అమ్మాయిని నేను మంచిగా చూసుకోగలుగుతా.